ఈ రోజుల్లో అబద్ధం చెప్పటం వెరీ వెరీ కామన్. కొన్ని సందర్భాల్లో పర్వాలేదు, కానీ ఒక్కొక్కసారి నిజం తెలుసుకోకపోవటం వల్ల చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కొన్నిసార్లు జీవితాలే తారుమారైపోతాయి. మరి ఎదుటివారు అబద్ధం ఆడుతున్నారని గుర్తించడం ఎలా? చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే అబద్ధాన్ని కనిపెట్టడం పెద్ద టాస్క్ ఏమీ కాదు. ఎదుటి వ్యక్తి ఏదైనా విషయం అబద్ధం చెప్తున్నప్పుడు అతడి బాడీ లాంగ్వేజ్ని గమనించండి. ఈజీగా దొరికిపోతారు. మరి ఆ టిప్స్ ఏంటో చూసేద్దామా? అబద్ధం చెప్పేవాళ్ళు కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడలేరు. మీరు చూసినా వారు చూపు తిప్పుకుంటారు. మీరు వారిపై చూసినప్పుడల్లా పక్కకు చూసేందుకు ప్రయత్నిస్తారు. నిశితంగా పరిశీలించే శక్తి మీకుంటే అబద్ధం చెప్పే వ్యక్తి ముఖంలో భయాన్ని గమనించవచ్చు. వారు ఎక్కువగా నవ్వుతూ ఉంటారు. కనుబొమ్మలు ఒడుగుతూ ఉంటాయి. గట్టిగా శ్వాస తీసుకోవటం అనేది అబద్ధం చెప్పేవారిలో సాధారణంగా కనిపించే లక్షణం. వారి మాటల్లోనూ టెన్షన్ కనిపిస్తుంది. వారి శ్వాస తీసుకునే క్రమం కూడా మారుతూ ఉంటుంది. అబద్ధాలు చెప్పేవారి మాటలు ఒక్కొక్కసారి కన్ఫ్యూజన్గా ఉంటాయి. మీరు అడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానాలు ఇవ్వరు. అసలు విషయం కంటే కొసరి విషయం ఎక్కువగా మాట్లాడతారు. అబద్ధం చెప్పేటప్పుడు తమకు తెలియకుండానే కాసేపైనా నోటికి చేతిని అడ్డు పెడతారు. ఎవరైనా మీతో మాట్లాడుతున్నప్పుడు ముఖాన్ని చేతులతో తాకుతున్నారన్నా లేదా పెదాన్ని తాకుతున్నారన్నా వారు అబద్ధం చెప్పే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అర్థం. అంతేకాదు, అబద్ధం చెప్పాల్సి వచ్చిన సందర్భంలో చెప్పిన విషయాన్ని పదే పదే చెప్తారు. ఎక్కడ దొరికిపోతామో అన్న భయం వారితో అలా మాట్లాడేలా చేస్తుంది. ఒకసారి ఎదుటి వ్యక్తి బాడీ లాంగ్వేజ్ ని పరిశీలించండి. ఏ విషయానికి భయపడాల్సిన అవసరం లేనప్పుడు రిలాక్స్ గా ఉంటారు. ఏదైనా విషయం దాచిపెట్టాలని భావించినప్పుడు చాలా మంది తమ చేతుల్ని ఛాతీకి అడ్డొచ్చేలా క్రాస్ గా పెట్టి కూర్చుంటారు. అదే పనిగా పాదాల్ని కదలాడిస్తూ ఉంటారు. అంటే ఆ వ్యక్తిలో భయం పెరుగుతోందని అర్థం. ఇక మీరేదైనా ట్రిక్కీ క్వశ్చన్ అడిగితే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ లో మార్పు రావడం స్పష్టంగా గమనించవచ్చు. అబద్ధాలు చెప్పేవారు వాళ్ళకి తెలియకుండానే తలని ఎక్కువగా కదిపేస్తుంటారు. ఇక ఈ లక్షణాలు కనిపించాయంటే ఎదుటి వ్యక్తి అబద్ధాలాడుతున్నట్టే. మరి గమనించండి.